హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి ఇన్ని పాల ప్యాకెట్లు తెచ్చింది, ఇంత పాలు మరగబెడుతుంది అనుకుంటున్నారు కదా, ఏం స్పెషల్ చేస్తుంది అని చెప్పి. అయితే ఇంక ఇవాళ స్పెషలే ఏంటంటే కిటీ పార్టీ ఉంది. సో ఇవాళ కిటీ నాదే అనమాట. సో పార్టీ నేనే ఇస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఇవాళ నేను ఏమేమి రెసిపీస్ చేశాను, నేను ఎలా రెడీ అయ్యాను, అవన్నీ మీతో షేర్ చేస్తాను. సో అంటే కిట్టి పార్టీ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా. అయితే ఎక్కువ మంది ఏం కాదు, మాది చాలా చిన్న కిట్టి అనమాట. ఒక 10 మందే ఉంటాము. ఏం లేదు, సరదాగా అప్పుడప్పుడు, అంటే అప్పుడప్పుడు కాదు, నెలకొకసారి అలా అందరం కలిసి చిన్న కిట్టి గెట్ టుగెదర్ లాగా అనుకోండి, అలా టైంపాస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎవరికి కిట్టి వస్తే చిట్ తీస్తారు. సో ఆ చిట్లో ఎవరి పేరు వస్తే వాళ్ళు నెక్స్ట్ మంత్ పార్టీ ఇవ్వాలి. లాస్ట్ మంత్ నా పేరు వచ్చింది. సో ఈ మంత్ నేను పార్టీ నాదనమాట. అయితే ఏమేం చేస్తున్నానంటే, సో పాస్తా చేస్తున్నాను. పాస్తా కోసం 3 ప్యాకెట్స్ పాలు అయితే స్టవ్ మీద పెట్టి అవి మరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ 2 ప్యాకెట్స్ పాలు స్వీట్ కోసం అనమాట. సో స్వీట్ కోసం ఒక 2 ప్యాకెట్ పాలు అయితే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించాను. సో 2 ప్యాకెట్ల పాలు, ఒక్క ప్యాకెట్ పాలు అయ్యే వరకు బాగా చిక్కగా మరిగించాలి. అందులో ఒక 2 క్యూబ్స్ బాదం పప్పు పేస్ట్ వేసాను. అంటే నేను ఆల్రెడీ బాదం పప్పుని ఇలైచీ వేసేసి మిక్సీలో పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా. సో మీరేం చేస్తారంటే మిక్సీలో అప్పటికప్పుడు కావాలి అన్నా సరే వేసుకోవచ్చు. నేనేంటి అంటే ఇప్పుడు ఆ పేస్ట్ అలాంటి క్యూబ్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. సో జీడిపప్పు కానీ బాదం పప్పు పేస్ట్ కానీ ఒక 50 గ్రాములు అలా వేయండి 2 ప్యాకెట్ల పాలకి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, సో కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వాటర్లో కలిపి అందులో వేసేయండి. అప్పుడు ఏంటి అంటే మనకి మరీ ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే మరి చిక్కగా ముద్దగా అయిపోద్ది. సో అలా అవ్వకూడదు అనమాట, కొంచెం పలచగానే ఉండాలి. ఎందుకంటే దాంట్లో మనము ఫ్రైడ్ బ్రెడ్స్ వేస్తాం. మనం బ్రెడ్ హల్వా ఎప్పుడు చేసేదే. సో లాస్ట్ టైం కూడా బ్రెడ్ హల్వా చేశాను. సో అందుకే ఈసారి బ్రెడ్ హల్వా కాకుండా బ్రెడ్ తోటి ఇప్పుడు రస్మలై చేస్తాం కదా, సో అలా ఉంటుందన్నమాట ఆ రెసిపీ. ఏం లేదండి, జస్ట్ పాలని మరిగించి అందులో బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పేస్ట్ అయితే కలపాలి. అలాగే ఒక చిన్న కప్పు షుగర్, మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అయితే వేయండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి అందులో ఒక చిటికెడు ఫుడ్ కలరు, కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తే మనకి ఆ కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోద్ది. ఇదంతా ఎందుకు, మా దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంది అనుకుంటే బయట దొరికే కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ మిక్స్ చేసి అందులో వేసేస్తే అయిపోద్ది అనమాట. సో అదేంటి అంటే కంప్లీట్గా చల్లారాలి. నేనేంటి అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ పూరీ చేస్తున్నాను. పూరీ ఆలు చెన్నా కర్రీ చేస్తున్నాను, అలాగే పాస్తా చేస్తున్నాను. స్వీట్ వచ్చేసి బ్రెడ్ రస్మలై అనమాట. సో బ్రెడ్ అది చాలా బాగుందండి ఆ స్వీట్ మాత్రం. మా వారు కూడా, అంటే నేను తినలేదు, నాకు ఆల్రెడీ ఫుల్ కపం ఉంది అని చెప్పేసి ఇంక నేనైతే అసలు స్వీట్ జస్ట్ ఒక చిన్న, అంటే స్వీట్ సరిపోయిందా లేదా అని చిన్న బైట్ చేశాను, కానీ బాగుంది. కానీ మా వాళ్ళు తిన్నారు, చాలా బాగుంది అన్నారు. కిటీలో కూడా బాగుంది స్వీట్ అని చెప్పారు. సో అదైతే ట్రై చేయండి. ఇంకా పూరి అయితే అందరికీ తెలిసిందేలేండి. కాకపోతే నేనేంటి అంటే రోటీ మేకర్లో చేస్తాను కదా, సో రోటీ మేకర్లో చేయడం కోసం పిండిని ఇలా కలుపుకున్నాను అనమాట, కొంచెం పలచగా. సో ఏం లేదు, గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, వాటర్ వేసేసి పిండి అయితే కొంచెం లూజ్గా కలుపుకున్నాను. అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. వీళ్ళు చూడండి పడుకోమంటే ఏం చేస్తున్నారో, అసలు మాకు అంతా పౌడర్ రాసుకొని అసలు చూడండి. బయటికి రా ఫస్ట్. నువ్వు మిమ్మల్ని పడుకోమని చెప్తే ఏం చేస్తున్నారు? ఎందుకు ఫేస్ వాష్ చేసావు? పౌడర్ రాసుకొని దెయ్యాలు ఆటలాడుతున్నారా? ఇప్పుడు ఇంకొకసారి కనుక తాతయ్య నన్ను పిలిస్తే మాత్రం మీకు ఉంటుంది. తుడి చేసుకున్నావు కిందకి దూరి. ఫస్ట్ నీకుంటుంది ఆద్య. తుడుచుకున్నావా? చూడ పౌడర్ ఇంకా అలాగే ఉంది ముక్కు మీద అంతానా. పడుకో, ఇంకా బయటికి ఎవ్వరు రాకూడదు అసలు. చూసారా అండి వాళ్ళు ఏం చేస్తున్నారు? నా కష్టాలు ఏం చెప్పాలి. నాకేంటి అంటే మామూలుగా వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడు మామూలుగా కూడా
ఎప్పుడు పిల్లలు స్కూల్కి ఉన్నప్పుడే నేను ఏదైనా రెసిపీస్ ఏదైనా ప్లాన్ చేయాలన్నా అట్లాంటివన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యలోనే పెట్టుకుంటాను. నాకు ఏంటంటే గోల్ వినిపిస్తే నేను కాన్సన్ట్రేట్ చేయలేను అనమాట. ఇప్పుడేమో వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్. నేను అందుకే సండేస్ యాక్చువల్గా మేము కిట్టి సండే పెట్టుకోవాలి. సండే అయితే అందరూ ఇంట్లో ఉంటారు కదా, అంటే కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉంటారనమాట మా గ్రూప్లో. సో సండే అయితే ఖాళీ ఉండదు కదా అని. కానీ ఇవాళ ఏంటి అంటే నేను ట్యూస్డే పెట్టుకున్నాను. సండే అయితే అందరూ ఇంట్లో ఉంటారు, నాకు చేయడానికి అవ్వదు అని చెప్పి ట్యూస్డే పెట్టుకున్నా. మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మార్నింగ్ ఏంటి అంటే ఈవినింగ్ తినే టైంకి చల్లగా అయిపోతాయి కదా అని చెప్పి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వండేసి పెట్టేసి పడుకోమని చెప్తే పడుకోకుండా ఆ పౌడర్ మొహానికి రాసుకొని అది దెయ్యాలని చెప్పేసి అలా ఆడుతున్నారండి. పాపం మామయ్యని కూడా నిద్రపోనియట్లేదు. ఆయనకు కానీ కోపం వచ్చిందంటే కామ్గా రూమ్లోకి వచ్చి పడుకుంటున్నారు. కాకపోతే రూమ్లో ఇంకొక రూమ్లో ఏసీ ఉండదు కదా, అదే కొంచెం ప్రాబ్లము. డబ్బులు చూసుకొని ఇంకొక ఏసీ కూడా తీసుకోవాలి. సో ఇంక అట్లా వాళ్ళని మాత్రం ఇంక లోపల పెట్టి గడిపెట్టాను. కాసేపు కామ్గా ఉండండి రా బాబు అని చెప్పి అరిసేసి ప్రస్తుతానికైతే కామ్ అయ్యారనమాట. ఆ తర్వాత ఇంక నేనైతే వచ్చి కర్రీ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటాము. ఒక 5 మెంబర్స్ మాకు ఇంట్లో అందరికి కలిపి 15 మెంబర్స్కి కలిపి చేస్తున్నానండి కర్రీ. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక పావు కేజీ ఉల్లిపాయలు ఒక 3 కాదండి, ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసి ఫస్ట్ ఉల్లిపాయలని కొంచెం మంచిగా సాఫ్ట్గా ఫ్రై అవ్వనియాలి. తర్వాత 1/2 కేజీ టమాటాలు వేసేసాను అనమాట. 1/2 కేజీ టమాటాలకి ఒక 100 గ్రాముల జీడిపప్పు వద్దు అనుకుంటే లేత కొబ్బరి అయినా వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందని జీడిపప్పు వేసాను. ఆ తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను పంచదార అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే అవి నాటు టమాటాలు కదా, సో పులుపు ఉంటాయి. అందుకనేసి ఆ పులుపును కట్ చేయడానికి 1 స్పూను పంచదార వేసాను. ఆ తర్వాత 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా, ఆ తర్వాత జీలకర్ర పొడి 1 పావు స్పూను అన్నీ వేసేసాను అనమాట. వేసేసి కొంచెం అంటే మాడిపోకుండా కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసేసి సిమ్లో పెట్టి మొత్తం అంతా కూడా ఇదిగోండి మగ్గనివ్వాలి. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత పెట్టుకొని ఇదివరకు అయితే చల్లారే వరకు వెయిట్ చేసేదాన్ని మిక్సీలో వేయడానికి. సో ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర ఇది ఉంది కదా, హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి సో దాంతో బ్లెండ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మగ్గుతూ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఫ్రెష్ క్రీము, పాల మీద మీగడ ఉంటుంది కదా, సో అది కమ్మగా ఉంటుందండి. అందుకని సో లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ముందే వేసేస్తే కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం కమ్మగా ఉంటుందిలే అన్నట్లుగా నేను ముందే వేసేసాను అనమాట. సో అదంతా ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేశాను. మంచిగా ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి కుదిరితే మిక్సీ చేయండి, లేదు అనుకుంటే చాపర్లో కూడా వేయచ్చు. చాపర్లో వేడిగా ఉన్న వేయచ్చు, కాకపోతే మొత్తం ఒకేసారి వేయలేం, కొంచెం కొంచెం వేసుకోవాలి. మిక్సీలో అయినా అంతే. కానీ ఈ హ్యాండ్ బ్లెండర్ ఉండడం వల్ల ఏంటి అంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇదిగోండి ఇట్లా పెట్టేస్తే మొత్తం అంతా మంచిగా చూసారా ఎంత బాగా బ్లెండ్ అయిపోతుందో. మొత్తం అంతా ఇంకా మిక్సీ చేయాల్సిన పని లేదు. ఆఖరికి అందులో మనం వేసిన జీడిపప్పు, ఆ తర్వాత టమాటా, ఉల్లిపాయ అన్నీ కూడా ఇలా మంచిగా పేస్ట్ అయిపోయింది అనమాట. అంటే అలా అని చెప్పేసి పెద్ద పెద్ద కొబ్బరి ముక్కలు, మినప్పప్పు, ఆ తర్వాత శనగపప్పు వడలకి ఇట్లాంటివి అయితే మాత్రం అదేం చేయదండి, మిక్సీలోనే వేసుకోవాలి. ఇదేంటి అంటే మనకి ఇలాంటి గ్రేవీస్, స్మూతీస్ ఇట్లాంటివి. కాకపోతే వేడిగా ఉన్నా సరే మనకి మంచిగా ఇలాగా గ్రైండ్ చేసి ఇస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా గిన్నెలో పెట్టేస్తున్నాను కదా, ఒకవేళ నాన్ స్టిక్ ఇలాంటివి అయితే కింద నాన్ స్టిక్ అంతా కూడా పోతుంది కదా భారతి అని అడిగారు. పోదండి, ఎందుకంటే ఆ బ్లేడ్లు ఉన్నాయి కదా, ఆ పైన బ్లేడ్లకి కింద నాన్ స్టిక్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే కింద బాటమ్కి తగలదు. సో బ్లేడ్లు అనేవి కొంచెం పైకే ఉంటాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా నాన్ స్టిక్ దాంట్లో పెట్టినా ఇంకా దేంట్లో ఏ గిన్నెలో పెట్టినా సరే గీతలు అలాంటివి అయితే ఏమీ పడవు. సో ఇంకా నేను డైరెక్ట్గాన ఆ గిన్నెలోనే పెట్టేసి మొత్తం అంతా పేస్ట్ చేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. అయితే ఏంటి అంటే ఆల్రెడీ నా దగ్గర శనగలు హాఫ్ కుక్ చేసినవి, అందుకే డైరెక్ట్గా వాటర్ వేసేసి శనగలను అందులో వేసేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక చేయాలి అనుకుంటే పచ్చి శనగల్ని నానబెట్టి ఉంటారు కదా, సో శనగలు వేసేసి 1 గ్లాస్ వేయండి వాటరు. ముందే కనుక ఎక్కువ వాటర్ వేసేస్తే ఏంటి అంటే కుక్కర్ మూత పెట్టినప్పుడు కుక్కర్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది బయటికి.
సో అందుకే వేయకండి. ఒక గ్లాస్ వాటర్ వేసి అప్పుడు బంగాళదుంపలు, గ్రీన్ పీస్ కానీ లేకపోతే ఇలా శనగలు కానీ ఏవైనా సరే వేసేసి అది మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మీకు చిక్కదనాన్ని చూసి వాటర్ అయితే వేసుకోండి. ఇవాళ నేను కొంచెం పలచగానే చేస్తున్నాను, ఎందుకంటే పూరీతో తినడానికి కదా. సో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసాను. వాటర్ వేసేసి అంటే అవి ఆల్రెడీ హాఫ్ కుక్డ్ శనగలు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను కుక్కర్ అయితే విజిల్ పెట్టలేదు, డైరెక్ట్గా ఇలా మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. ఒక 1/2 కేజీ శనగలు, ఒక 1/2 కేజీ బంగాళదుంపలు కట్ చేసి అందులో వేసేసి సిమ్లో పెట్టేశాను. ఒక 15 మినిట్స్లో మనకి కూర అయితే రెడీ అయిపోద్ది. సో అది అయ్యే లోపల ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తూ ఉన్నాను. సో ఇలాంటివి ఏదైనా మనం రెసిపీస్ కానీ లేకపోతే ఏదైనా మన ఇంట్లో ఇలా కిటీ పార్టీస్ లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ రెసిపీస్ ప్లాన్ చేసినప్పుడు ఏంటి అంటే గిన్నెలు కూడా ఎక్కువ పడతాయండి, మెయిన్గా పెద్ద పెద్ద గిన్నెలు. సో అవేంటి అంటే అన్నీ అలా కనుక షింక్లో వేసి ఉంచామనుకోండి, మార్నింగ్ అయ్యేసరికి మొత్తం అంతా చాలా మెస్సీగా ఉంటుంది. సో అందుకే ఏంటి అంటే నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడైతే కడిగేస్తాను. మెయిన్గా ఇలా వంట చేసేటప్పుడు అంటే ఎక్కువ క్వాంటిటీలో వంట చేసేటప్పుడు ఆ పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, సో అవి మాత్రం కడిగేస్తాను. ఎందుకంటే అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలన్నీ వస్తాయి. సో అవి ఉంటాయి, ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా కడగలేదు అనుకోండి అవి చాలా ఎక్కువ అయిపోతాయి కదా. సో అందుకే నేను మ్యాక్సిమం వంట చేసేటప్పుడు ఉన్నటివి ఏమైనా ఉంటే కడిగేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత గిన్నెలు అయితే కడుగుతూ ఉన్నాను. ఇంక ఈ లోపల కర్రీ అయితే అయిపోయింది, చూసారు కదా. సో ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అనమాట ఈ గ్రేవీ అనేది. వేడి మీద కొంచెం పలచగా ఉన్న చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. సో ఇంకా ఇక్కడ మీకు కావాలి అనుకుంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కమ్మగా ఉంటుంది. కాకపోతే నేను మొత్తం అంతా ముందే వేసేసాను, ఇంకా నా దగ్గర అయితే లేదు. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, పాల మీద మేగడే అంతే. సో ఇంకా పాస్తా కోసం పాలైతే మాత్రం సిమ్లో పెట్టాను, బాగా మరుగుతూ ఉన్నాయి, కర్రీ అయిపోయింది. సో స్వీట్ కోసం ఏంటి అంటే పాలని కస్టర్డ్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, సో అది చల్లారాలి, అంటే కొంచెం కూల్ అవ్వాలి. ఇంక ఈ లోపల పూరీలండి, నిజంగా ఇది పెద్ద టాస్కేనండి. యాక్చువల్గా చపాతీ చేద్దాం అనుకున్నాను. చపాతీ చేస్తే ఏంటి అంటే కిట్టీకే కాదు మా పిల్లలకు కూడా చపాతీ అంటే ఇష్టము. సో ఒక 10 మంది, ఇక్కడ మా ఇంట్లో మేము ఒక 6 మంది. సో మొత్తం అంటే నాతో కలిపి ఒక 15 మంది అనుకోండి, కిట్టీలో కూడా నేను ఉన్నాను కదా. సో 15 మందికి చపాతీలు అంటే మనిషికి 2 తిన్నా సరే 30 ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే ఇంకో 10 అంటే 40 చపాతీలు అలా చేయాలి కదా. అంతేనా, అంతే, దగ్గర దగ్గర ఒక 40-45 చపాతీల దాకా చేయాలి, ఎందుకంటే మా వాళ్ళు చపాతీలు బాగానే తింటారు. సో అది భయపడి అన్ని చపాతీలు నేను చేయలేనేమో అని చెప్పేసి పూరీ ప్రెషర్ ఉంది కదా, సో దాంతో పూరీ చేసేద్దాంలే ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నాను. కానీ ఇది కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే పిండిని కొంచెం పలచగా చేసుకున్నాను కదా. అంటే ఈ పూరీ ప్రెషర్లో ఏంటి అంటే అదే ఈ రోటీ మేకర్లో పిండి కొంచెం పలచగా ఉండాలి. సో ఆ బాల్స్ అంటే పిల్లలు ఏం చేశారంటే పాపం హెల్ప్ చేశారు, ఆ బాల్స్ అంతా ఒకదాని మీద ఒకటి వేసేసారనమాట. సో దానివల్ల ఏమైందంటే పైన ఉన్నన్నీ వచ్చేసాయి, కిందవి ఏమైనాయి అంటే మళ్ళీ అంటికిపోతే పాపం మళ్ళీ విష్ణుగాడి చేతికి ఆయిల్ రాసుకొని పాపం మళ్ళీ విడదీసి ఇచ్చాడనమాట. డబల్ పని అయింది. కానీ ఆద్య కానీ విష్ణు ఇద్దరు హెల్ప్ చేశారండి, లేకపోతే నా వల్ల అయ్యి ఉండేది కాదు అన్ని పూరీలు చేయడానికి. ఇవన్నీ మొత్తం 90 పూరీలు వచ్చాయండి. కేజీ పిండికి 90 పూరీలు అయితే వచ్చాయి, కొంచెం చిన్నవే, అంటే ఇంత మాత్రమే అవుతాయి అన్నమాట పూరీ ప్రెషర్లో. ఇంకా పెద్దవైనా సరే ఏమవుతుందంటే మనకి పెద్ద పెద్ద కడాయిలు ఉండాలి కదా. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఈ మాత్రం సరిపోతుందిలే అని చెప్పా. కొన్ని పూరీలేమో ఇంకా చిన్నవి చేసుకున్నారు, పిల్లల కోసం వాళ్ళ కోసం చేసుకున్నారు ఒక 20 పూరీలు. అంటే మొత్తం 90 పూరీల్లో 70 పూరీలు మాత్రం ఒక మీడియం సైజు వచ్చాయి, ఇంకొక 20 పూరీలు మాత్రం చిన్నవి చేసుకున్నారనమాట వీళ్ళ కోసం. సో అన్నీ చేసేయలేదు, నేనైతే ఒక 40 పూరీస్ తీసుకెళ్ళాను, వీళ్ళ కోసం అయితే ఒక 30 అంటే 70 చేశాను, ఒక 20 పూరీస్ మాత్రం ఉంచాను అనమాట. ఇంకా కొన్ని అయితే మిగిలేయండి. సో అంటే మళ్ళీ మిగలకపోతే ఇబ్బంది కదా, అందుకని ఒక 40 పూరీలు అయితే పట్టుకెళ్ళాను అనమాట నేను. అయితే ఇంక పూరీలు పక్కన పెట్టాను, ఫస్ట్ బ్రెడ్ ఫ్రై చేసుకుంటున్నానండి స్వీట్ కోసం. సో స్వీట్ని ఇందాక కస్టర్డ్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, సో దాంట్లో వేసుకోవాలన్నమాట ఈ బ్రెడ్స్. అయితే వేడివి వేయకండి, కొంచెం చల్లారిన తర్వాతే వేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఈ బ్రెడ్స్ కూడా మరీ డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వకుండా ఇలా గోల్డెన్ రెడ్ కలర్లో ఫ్రై అయితే సరిపోతాయి. అంటే లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, పైన లేయర్ మాత్రం క్రిస్పీగా ఉంటుంది అనమాట. మీరు డార్క్గా ఫ్రై చేసేస్తే ఏమవుతుందంటే మొత్తం అంతా క్రిస్పీగా వచ్చేస్తాయి. అందుకే నేను ఏంటంటే అంత క్రిస్పీగా కాకుండా కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది.
అయితే ఇందాక వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను. సో ఇదిగోండి ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను. వేడి మీద ఇందాక పలచగా ఉండింది కదా, సో ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత చూసారా, అందులో మనం వేసిన బాదం పప్పు పేస్టు, కార్న్ఫ్లోర్ వేసాం కదా, సో దానివల్ల ఏంటి అంటే అది బాగా కొంచెం థిక్గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా దాంట్లో డిప్ చేసేయడమే. సో మీరు కావాలి అనుకుంటే పైన ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేయొచ్చు, కాకపోతే నేను ఇంకా ఐస్ క్రీమ్ అట్లా ఏం పెట్టలేదన్నమాట. సో ఇంకా దీన్ని ఏంటి అంటే కిటీకి తీసుకెళ్దామని. ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఇంట్లో అందరూ దగ్గుతున్నారు, సో స్వీట్ అంటే ఇంక అందరూ టెంప్ట్ అవుతారు కదా, సో కిటీ కోసం అనేలాగే చేశాను. కాకపోతే ఒక 4 పీసెస్ ఇంకా వాళ్ళ కోసం అన్నట్లు ఒక 4 పీసెస్ మాత్రం ఇంట్లో ఉంచాను అనమాట. మిగతా ఈ కిటీకి అయితే సరిపోయాయి. సో ఇట్లా మొత్తం అంతా లేయర్స్గా వేసేసి అదంతా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఇప్పుడు చూడండి ఆప్రికాట్ డిలైట్ అని చెప్పి, మ్యాంగో డిలైట్ అని చెప్పేసి ఆ పల్ప్ కూడా వేస్తూ ఉంటారు. అయితే బ్రెడ్తోనే కాకుండా ప్లమ్ కేక్ ఉంటుంది కదా, అదే మామూలు ప్లెయిన్ స్పాంజ్ కేక్ నేను చేస్తూ ఉంటాను కదా, సో ఆ కేక్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. కేక్ అయితే మీరేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నార్మల్ కేక్ని అంటే ప్లెయిన్ కేక్ ఉంటుంది కదా, సో ఆ ప్లెయిన్ కేక్లో ఇట్లా ఈ మిల్క్ని వేసేసి పైన కొంచెం ఐస్ క్రీమ్ కానీ ఏదైనా మీకు ఇష్టమైతే మ్యాంగోస్ వస్తాయి కాబట్టి ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ మ్యాంగో పల్ప్ కానీ ఆప్రికాట్ పల్ప్ కానీ అవి వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి బయట ఒక్కొక్కటి అది 200 పెట్టుకుంటారండి. అసలు ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు ఏంటి అంటే చల్లగా తినాలి అని చెప్పేసి అట్లా ఆప్రికాట్ డిలైట్ ఇట్లా డెజర్ట్ లాగా అవి ఎక్కువ తింటూ ఉంటారు. చాలా కాస్ట్ ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే మనం బడ్జెట్లో అయిపోతుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే బ్రెడ్తో అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, సో స్పాంజ్ కేక్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది, లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్ పల్ప్ వేసుకొని తిన్నా బాగుంటుంది. సో ట్రై చేయండి, రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక మా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ అయితే పూరియే. ఈవినింగ్ స్నాక్ పూరియే, నైట్ డిన్నర్కి పూరియే అనమాట. మా వాళ్ళు పూరి పిచ్చోళ్ళు, అంటే పూరి చపాతీ అంటే 2 ఇష్టమే, కానీ ఇంక ఇప్పుడు చపాతీ అయితే చేయలేక ఇంక పూరియే తినేమని చెప్పాను. ఇంక ఈ లోపల మా వారికి మా మామయ్యకి టీ అయితే పెట్టించేసా. నేను తాగలేదు ఎందుకంటే చెప్పాయి కదా కొంచెం నాకు ఇప్పుడు గొంతు చాలా అవసరం అనమాట, దగ్గు వచ్చేస్తుంది కదా, సో అందుకే అసలు టీ తాగట్లేదు, స్వీట్ కూడా ఏం తినట్లేదు. సో ఇంకా ఇప్పుడు చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను ఈ స్వీట్ కూడా నిజానికి చెప్పాలంటే. ఆ తర్వాత ఇంకా పాస్తా చేస్తున్నాను. ఇందాక 3 ప్యాకెట్స్ పాలు బాగా మరిగించుకున్నాం కదా, పాలు అయితే మాత్రం చాలాసేపు మరగాలండి. పాస్తాకి పచ్చి వాసన వస్తే అసలు పాలు ఏం బాగోదు, పాస్తా తినలేమన్నమాట. పాలైతే బాగా మరగబెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ బటరు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. ఒక ప్యాకెట్ పాలకి 1 స్పూను మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ సరిపోతుంది. నేనైతే ఇప్పుడు గోధుమ పిండే తీసుకున్నాను. 3 ప్యాకెట్స్ పాలకి 3 స్పూన్స్ గోధుమ పిండి, అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారము, అలాగే ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకున్నాను. ఖచ్చితంగా పాస్తాలో వెల్లుల్లి అయితే వేయాలండి, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి కూడా వేసిన తర్వాత అది మంచిగా ఫ్రై చేసేసుకొని మొత్తం కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కొంచెంగా పాలు వేసుకుంటూ మొత్తం అంతా కూడా వైట్ సాస్ అయితే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత 8 క్యూబ్స్ అయితే చీజ్ వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ వేసుకున్నాను దాంట్లోనే. సో ఇదేంటి అంటే మనం ఈ పాస్తా రెసిపీ మాత్రం అండి వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది కదా. నేను ఏం చేశానంటే వైట్ సాస్ చేసేసుకున్నాను, మొత్తం అదంతా మిక్స్ చేసేసి ఇంకా బయలుదేరుతాము అన్నంగా ఒక 10 మినిట్స్ ముందు ఇంక ఇలా ఈ పాస్తానైతే ఉడకబెట్టి కలుపుతూ ఉన్నాను అనమాట. ఫస్టే ఏంటి అంటే ఆ వైట్ సాస్ అంతా కూడా చేసి పెట్టేశాను. ఇది వేడిగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇది కూడా ఉడకబెట్టేసి కలిపేశాను అనమాట. సో వేడిగా ఉంటే అప్పుడు అంటే ఇది వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి, చల్లగా అయితే ఏమవుతుందంటే స్టిక్కీగా అయిపోతుంది. సో వేడి మీద ఏంటి అంటే మనకి ఇలాగ కొంచెం క్రీమీగా ఉంటుంది అనమాట. సో లాస్ట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూను మిరియాల పొడి, ఇది వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ అనమాట. సో ఇదైతే ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను, అంతా వేసేసి ఇదిగోండి ఇంక ఇలా మంచిగా కలిపేసుకోవడమే. చాలా బాగుంటుంది. పాస్తా అంటే అందరికీ తెలుసు కదా, నా సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే పాస్తా ఒకటి, బిర్యానీ ఒకటి అనమాట. సో ఖచ్చితంగా ఈ 2 మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నైట్ టైం కదా ఇంకా బిర్యానీ ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలా చేశాను అనమాట. సో ఇంకా వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా, సో ఇంకా అందుకే బిర్యానీ చేయలేదు. ఇట్లా పాస్తా ఇవి ఇలా చేశాను అనమాట. సో ఇంకా రెసిపీస్ ఎలా అనిపించాయి
బాగున్నాయా? సో అవన్నీ చేసేసి రెడీ చేసేసిన తర్వాత అంటే పాస్తా మాత్రం నేను అంతా రెడీ అయిపోయిన తర్వాతే చేశాను, కాకపోతే మీకు ముందే చూపించాను. ఆ తర్వాత ఇంకా నేనైతే 5 అయిందండి మొత్తం అంతా వంట అంతా అయ్యేసరికి. 5 కాదు 5:30 అయింది. 5:30 నుంచి కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి 6కి స్టార్ట్ అయ్యానమాట, అంటే స్నానం చేసి రెడీ అవ్వడం. సో నేనైతే ఈ శారీ వేసుకున్నాను. ఈ శారీ నేను వైజాగ్లో మిస్ అమ్మలో తీసుకున్నానండి, 1900 పడింది. శారీ మాత్రం బాగుంటుంది. సో ఇంకా ఆ శారీ అయితే వేసేసుకొని, ఇంక ఇది సిల్వర్ జ్యువెలరీ, ఇది కూడా మీతో షేర్ చేశాను కదా. సో ఇది పెట్టుకుందాంలే అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, పెట్టుకుందామని కుదరట్లేదు. సో ఫైనల్గా ఇదైతే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నిజానికి కిట్టి డబ్బులతోనే కొనుక్కున్నాను, కాకపోతే దానికంటే ముందే కొనేసుకున్నాను. అంటే అప్పుడు కొంచెం ఆఫర్ ఉందని చెప్పేసి కొనేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 10,000 అయ్యింది. సో మా కిట్టి కూడా అంతే అనమాట. కిట్టి డబ్బులు రాగానే ఇంక మా వారికి ఇచ్చేసాను. మా ఆయన దగ్గర అప్పు తీసుకొని కొనుక్కున్నాను ఈ పెండెంట్. మళ్ళీ రాగానే అప్పు తీర్చేసాను అనమాట, తనకి ఇచ్చేసాను. సో అది ఇంకా అది కిట్టి డబ్బులతో కొన్నాను కదా, సో అందుకని మళ్ళీ అదైతే పెట్టుకున్నాను. పెట్టేసుకొని ఇంకా ఇయర్ రింగ్స్ కూడా అది మొత్తం కలిపి 10,200 అయిందండి ఆ పెండెంట్, అలాగే ఆ స్టడ్స్. సో బాగానే ఉంది కదా. తర్వాత అవి ఎన్ని గ్రామ్స్ అంటే 30 గ్రామ్స్ అనమాట, రెండు కలిపి 31 గ్రామ్స్ అలా పడింది. సో బీడ్స్ మాత్రం అవి నావే, నేను సపరేట్గా అవి కుట్టుకున్నాను. అవి అప్పుడు కూడా మీతో షేర్ చేశాను కదా ఎలా కుట్టాను అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా నేను సింపుల్గా అయితే ఇంక ఇలా జడైతే వేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడే తలస్నానం చేశాను కాబట్టి జుట్టు అయితే ఏమీ ఎగరదు. ఒకవేళ మనం ముందు రోజు కనుక తలస్నానం చేసామనుకోండి, పక్క రోజుకి కొంచెం జుట్టు అంతా కూడా ఇలా చింపిరిగా అట్లా ఎగురుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే కొంచెం వ్యాజ్లిన్ ఉంటుంది కదా, సో మనం చేతులకి ఫేస్కి రాసుకునే వ్యాజ్లిన్, సో దాన్ని ఏంటి అంటే కొంచెం చేతికి రాసుకొని తల మీద లైట్గా ఇలా అప్లై చేసామనుకోండి, ఆయిల్ లాగా మనకి జుడ్డుగా ఉండదు, కానీ ఆ హెయిర్ అంతా కూడా ఇట్లా కొంచెం ఫ్రీజ్ అయి ఉన్న హెయిర్ అంతా ఇట్లా కొంచెం ఇట్లా నించున్న జుట్టు ఇలా పడుకుంటుంది అనమాట. సో బాగుంటుంది మనం తల దూకోవడానికి. సో ఇప్పుడైతే నాకు అవసరం లేదులేండి, తలస్నానం చేశాను కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇలా రెడీ అయిపోయాను. ఇంకా ఫేస్కి అయితే నేను ఏమీ రాయనండి, సో మీకు తెలుసు కదా. సో లిప్స్కి మాత్రం లిప్స్టిక్ రాస్తాను. ఎందుకు ఇది కూడా అంటే ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న కలర్ డిఫరెన్స్ కోసం. నాకు ఏంటి అంటే పెదాలు స్కిన్ కలర్ అట్లా మొత్తం పింక్గా ఉంటుంది కదా, సో పింక్ పెదాలు ఏంటి అంటే కొంచెం లైట్గా లిప్స్టిక్ వేస్తే అంటే కొంచెం మంచిగా కనిపిస్తాను. సో ఇది మాత్రం వేసుకుంటాను. ఆ తర్వాత ఇంక ఇలా బొట్టు పెడుతుంటే లిప్స్టిక్ తోటి ఇలా బొట్టు పెట్టుకుంటున్నాను. పక్క నుంచి మా చిట్టిగాడు, అదేంటి పెద్దమ్మ లిప్స్టిక్ కదా అది, నువ్వు ఎందుకు ఇలా పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇలా కూడా పెట్టుకోవచ్చమ్మా అని చెప్తున్నాను. సో ఇంకా అమ్మ చిట్టిని తీసుకొని వెళ్ళాను అనమాట కిట్టికి. కాకపోతే చిట్టిని మాత్రం వాళ్ళ పెదనాన్న రెడీ చేశారు. ఫస్ట్ టైం తల దువ్వి రెడీ చేశారనమాట. సో నేనైతే ఇంకా ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను. సో శారీ ఎలా ఉంది, నేను ఎలా రెడీ అయ్యాను చెప్పండి. అయితే కిట్టీలో మనం కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, సో రిటర్న్ గిఫ్ట్ నేను ఏం తీసుకున్నాను అంటే చూపిస్తాను చూడండి. సో ఏంటి అంటే భాను దగ్గర లాస్ట్ టైం భాను నాకు చేసి ఇచ్చిందనమాట. సో ఈ క్లిప్స్ అయితే మాత్రం చాలా నచ్చాయి నాకు. శారీస్ మీదకి ఏదైనా ఫంక్షన్కి అలాంటప్పుడు ఈ కాసు క్లిప్స్ కానీ కాసు రబ్బర్ బ్యాండ్ కానీ చాలా బాగుంటుంది. ఈచ్ 100 రూపీస్ అనమాట, అంటే ఒకటి కాదు 2 కాంబోలో 100 రూపీస్కి వచ్చింది. సో నాకైతే 100 రూపీస్కి చేసి ఇచ్చింది. మరి దాని యాక్చువల్ ప్రైస్ ఎంతో మరి నాకైతే తెలీదు. సో నేనంటే ఫ్రెండ్ కాబట్టి నాకైతే 100 రూపీస్కి ఇచ్చిందనమాట. అది ఒక 2 కలిపి 100 రూపీస్ పడింది. సో ఇదిగోండి, బాగున్నాయా. సో ఇవి అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే తెప్పించా. ఇప్పుడు నేను కూడా అదే పెట్టుకున్నాను. నిజానికి బాగుంటాయండి, నా ఫేవరెట్ క్లిప్స్ అనమాట అవి. సో అందుకని చెప్పి, సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే థ్రెడ్డింగ్ స్టైల్స్ అని చెప్పేసి తెలుసు కదా మీకు భాను ఛానల్ గురించి. సో తనైతే సేల్ చేస్తూ ఉంటుంది, కావాలి అనుకుంటే ఒకసారి ఆ పేజ్ని చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకా చేసిన పాస్తా ఇదంతా కూడా ఇంకా గిన్నెకైతే ఇలా తీసేసుకొని ఇలా అన్నీ రెడీ చేసేసుకొని, అంటే పేపర్ ప్లేట్స్, స్పూన్స్, గ్లాసెస్ ఇంకవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇంక పైకైతే పట్టుకెళ్ళాలి. సో కిట్టి అయితే మేడ మీద చేసుకుంటాం అనమాట. యోగా రూమ్ ఉంది కదా, సో ఇది మా మీటింగ్ హాల్ లాగా అనమాట. అందరం ఇక్కడే చేసుకుంటూ ఉంటాము. సో చిన్న ఫోటో అయితే తీసుకుంటా ఉన్నాము. సో అదండి, ఇంకా అందరినీ అయితే నేను అదంతా కూడా ఏం వ్లాగ్ అయితే ఏం చేయలేదు, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.